అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫోజీ క్వీన్ ఎన్ఎస్ వ్లాగ్స్. థంబ్నైల్ చూసారా? అమ్మ చేతి వంట కూతురు చేస్తే ఎలా ఉంటదనేసి. మరి చూస్తారా ఎలా చేస్తున్నానో? అమ్మ చేసి ఎంత పర్ఫెక్ట్ టేస్ట్ రాకపోవచ్చేమో కానీ అమ్మ చేసినట్టు చేస్తానండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చేపల కూర చేస్తున్నాను అనమాట. ముందుగా చేపలు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంతలోపు మసాలా తయారు చేసుకుందాం. ఫిష్ 1/2 kgకి ఎక్కువ ఉంటుందండి. నేను 3 ఉల్లిపాయలు, 3 టమాటోస్, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 3 టమాటోస్, 2 ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకుంటాను అనమాట మిక్సీలో. అండ్ 1 ఉల్లిపాయ డైరెక్ట్గా ఆయిల్లో వేస్తాను అనమాట. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఉల్లిపాయలు, టమాటోస్, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను అంతే. ఉల్లిపాయలు గ్రైండ్ చేసినప్పుడు ఆవాలు వేస్తే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పులుసుకి తగ్గట్టు చింతపండు నానబెడుతున్నాను అనమాట. కొత్త చింతపండు అయితే తక్కువ పడుతుంది, పాత చింతపండు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చేపలకి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకుంటున్నానండి. అలా ఏమీ వేయట్లేదు, ఓన్లీ ఉప్పు కారం వేస్తున్నాను అంతే. చేపల పులుసు మరిగిన తర్వాత లాస్ట్లో వేస్తాను అనమాట మసాలా. చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. లాంగ్ వీడియోస్ చేయడం ఇంకా అలవాటు కాలేదు కదండి. లాస్ట్లో చెప్పండి వీడియో ఎలా వచ్చిందో, కామెంట్ కూడా చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల పులుసుకి. ఇప్పుడు ఫ్రెష్గా చేసుకుంటున్నాను అనమాట నేను. మంచిగా రెడీ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు దగ్గర పడే వరకు వేయించుకోవాలన్నమాట. 5 నిమిషాల వరకు వేయించుకుందాము. మంచిగా వేగిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. క్లిప్ మిస్ అయిపోయిందండి. ఉప్పు కారం కూడా మంచిగా వేగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వేసుకోవాలన్నమాట. మనకు పులుసుకు తగ్గట్టు వేసుకోవాలన్నమాట. మేము 3 కదండి ఉంటాము, సో ఈ పులుసు మాకు సరిపోద్ది అనమాట. పులుసు మంచిగా మరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి. ముందుగా ఉప్పు కారం వేసి పెట్టుకుంటే మనం పులుసు మరిగిన తర్వాత చేపలు వేసినప్పుడు పులుసు ఏమో టేస్ట్గా, చేప ఏమో చప్పగా ఉండకుండా ఉంటుంది అనమాట. సో అందుకే నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చేపలు వేసిన తర్వాత ఒక పావు గంట పులుసు దగ్గర పడే వరకు స్టవ్ మీద ఉంచుకుందాం. పులుసు మరిగిన తర్వాత వేసుకోవడానికి నేను కొత్తిమీర కట్ చేస్తున్నాను అనమాట. సో లాస్ట్లో వేస్తాను. చూసారా ఎంత చక్కగా మరుగుతుందో పులుసు. సో చేపల పులుసు అయిపోయిందనమాట. ఇప్పుడు నేను లాస్ట్ ధనియాల పొడి, గరం మసాలా వేస్తున్నాను అనమాట. అంతే, ఇంకేం మసాలా వేయట్లేదు. మసాలా వేసిన తర్వాత 5 నిమిషాలు ఉడికించి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన వేసుకొని దించుకోవడమే. చేపల పులుసు అయితే చాలా టేస్ట్ వచ్చిందండి. కొంచెం నేను స్టార్టింగ్ కదా చెప్పడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.